హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మినీ శిల్పారామం టూర్ అనమాట. సో ఇది వచ్చేసి ఉప్పల్లో ఉంది. అండ్ మేమైతే అక్క వాళ్ళు కూడా ఉప్పల్లో ఉంటారు. సో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్కడి నుంచి మేమైతే శిల్పారామంకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ పాప. మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. అండ్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ఉంటుందో అనేది మీకు ఈ వీడియోలో మీరు కూడా చూసేయచ్చు. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోతోని ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఫ్యామిలీతోని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే మేము ఆ కార్లో వెళ్తున్నాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అక్కడైతే వాయిస్ వినండి. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అమ్మ అమ్మాయి వాళ్ళ తెలుగు ఛానల్ అంటే చూసేసాను. మనం ఎక్కడికి వెళ్తున్నా? పార్క్ కా? బాయ్ చెప్పే. బాయ్ బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఫ్రెండ్స్, విన్నారు కదా శాన్వి ఎలా మాట్లాడుతుందో. తను నా ఛానల్ని ప్రమోట్ చేసినట్టు మాట్లాడుతుందనమాట. సో చాలా ఫన్నీ అనిపించింది. అండ్ మీరు కూడా వింటారు కదా అని ఒరిజినల్ ఆడియో అయితే అలానే ఉంచేశాను. అండ్ ఎవరెవరు వెళ్తున్నాము అంటే నేను, నరేష్, శాన్వి, అలాగే అక్క వాళ్ళ పాప మితాలి అండ్ మా కన్నయ్య. మేమందరం కలిసి శిల్పారామం వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది ఎక్కడో కాదండి, ఉప్పల్ రింగ్ రోడ్ ఉంది కదా, రింగ్ రోడ్ తర్వాత మనకు నాగోల్ వెళ్ళే రూట్లో యూటర్న్ చేసుకుంటే ఇక్కడ శిల్పారామం ఉప్పల్ అని మనకి ఇక్కడ వే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకు ఒక 5 మినిట్స్లోనే మనం వెళ్ళొచ్చు అనమాట. సో బై వాక్ అయితే మనం 10 మినిట్స్లో అయితే వెళ్ళొచ్చు. అండ్ చాలా దగ్గరగా ఉంది, రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. సో వెళ్ళాక మనకి ఫస్ట్ అయితే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో మన బైక్ కానీ కార్ కానీ అక్కడ పార్క్ చేసుకోవాలి. సో మేమైతే కార్ని అయితే పార్క్ చేసాము. పార్కింగ్ ఫీ అయితే కార్కి అయితే 20 రూపీస్ అండ్ బైక్కి అయితే 10 రూపీస్ అండి. సో మనం ఎక్కడైతే పార్క్ చేసామో దానికి ఎదురుగానే శిల్పారామంకి వెళ్ళే వే కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ హట్ లాగా వేశారు కదా, దీంట్లో నుంచి మనమైతే టికెట్ కౌంటర్కి వెళ్ళాలి. ఇలా టికెట్ కౌంటర్కి వెళ్ళే దారిలో కూడా ఇలా హట్స్ వేశారనమాట. అండ్ అంతా కూడా గ్రీనరీగా ఉంది, దాంట్లో కూడా ముగ్గులు వేశారండి. అండ్ చూడ్డానికైతే చాలా విలేజ్ వాతావరణంలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టికెట్ విషయానికి వస్తే అడల్ట్స్కి అయితే 20 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అండ్ అప్ టు 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే 10 రూపీస్ అనమాట. సో పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ అండి. సో ఇక్కడైతే ఫస్ట్లో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్, చిన్న చిన్న గుడిసెల్లాగా వేశారు, చాలా బాగుంది. అండ్ ఫోటో షూట్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ లోపలికి కెమెరా తీసుకెళ్ళాలి అంటే పెద్ద కెమెరాస్ ఉంటాయి కదా, సో వాటికైతే 200 రూపీస్ అనమాట. అండ్ ఫోటో షూట్ చేయించుకోవాలనుకుంటే 500 రూపీస్ అండి. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ కెమెరా కానీ తీసుకెళ్ళాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళాక కూడా చాలా బాగుంది. మొత్తం కూడా ఇలా మనకు గ్రీనిష్గా ఉంటుంది, అంతా కూడా కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుంటాం కదా ఇంటి ముందు, సో అలా వేశారండి. అండ్ చాలా బాగుంది. అయిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ అయితే మీకు షాప్స్ నుంచి అయితే చూపిస్తాను. సో మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 రూట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే రైట్ సైడ్ నుంచి మేమైతే వెళ్తున్నాము. సో ఫస్ట్ మనకు వెళ్ళగానే ఇట్లా వుడ్తో చేసిన షాప్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో అన్నీ కూడా వాల్ క్లాక్స్, అలాగే ఇంట్లో డెకరేషన్ పర్పస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ కాస్ట్ అయితే చాలా ఉన్నాయండి. సో మీరు ఎవరైనా షాపింగ్ కోసం అయితే రావద్దు, జస్ట్ చూడడానికి ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయడానికి అయితే రావచ్చు. సో ఎందుకంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, బట్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో మన ఇంట్లో డెకరేషన్ పర్పస్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పింగాని ప్లేట్స్ కానీ కప్స్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు కొత్తగా కూడా మనకి శానిటైజర్, అలాగే
హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్స్ లాగా వేసుకోవడానికి అన్నీ కూడా ఇలా పింగాణి వాటితోని చేశారనమాట. చాలా బాగున్నాయి. అండ్ కిడ్స్ ఉంటే అయితే ఇంట్లో మనం వీటిని అయితే మేనేజ్ చేయలేము. అండ్ చాలా బాగున్నాయండి అన్నీ కూడా. మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. అండ్ చిన్న చిన్న హ్యాండ్ వాష్ లాంటివి కూడా ఉన్నాయన్నమాట, చిన్న రౌండ్ షేప్లో. అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఖాదీ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, పెద్దవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి అందరికీ కూడా ఖాదీ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టాల్స్ అండి. మీకు పైన స్టాల్స్ నెంబర్ కూడా కనిపిస్తుంది 01, 02 అని. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. అండ్ మేము వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిందండి. 1.5 మంత్ బ్యాక్ వెళ్ళిన వీడియో అనమాట. సో నాకు టైం లేక నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని కలంకారీ రాజస్థానీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కుర్తీస్ చాలా బాగున్నాయండి. రేట్ అయితే ఎక్కువే ఉన్నాయి, బట్ మనం బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారేమో. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి స్టాల్ నెంబర్ 7. దీంట్లో అన్నీ కూడా మనకి ఇయర్ రింగ్స్ అలాగే జ్యువెలరీ థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టాల్ నెంబర్ 8. దీంట్లో అన్నీ కూడా స్లిప్పర్ వేర్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి, బట్ పార్టీ వేర్కి అయితే సూట్ అవుతాయి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట. చాలా బాగా స్టిచ్ చేశారు, చాలా బాగున్నాయి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ బెడ్షీట్స్. అండ్ మేము వెళ్ళినప్పుడు అయితే అప్పుడే కొత్తగా పెడుతున్నారనమాట. కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ మన హ్యాండ్ మేడ్ పౌచెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మాస్క్ అనమాట. మాస్క్లు అన్నీ ఉన్నాయండి. అందులో కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా డిజైన్ చాలా బాగా సెట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే ఓన్లీ అవుట్లైన్ వేస్తే 200 రూపీస్, అండ్ పెన్సిల్ ఆర్ట్ వేస్తే 400 రూపీస్, అండ్ చార్కోల్తో స్కెచ్ వేస్తే 600 రూపీస్ అంట. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వేయించుకోవచ్చు. అండ్ తర్వాత అగైన్ మళ్ళీ మనకి స్లిప్పర్ వేర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన థింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్, రాజస్థానీ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఖాదీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ బాందిని డ్రెస్సెస్ కానీ బాందిని శారీస్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం అయితే షాపింగ్ చేసేది ఉంటే మాత్రం బార్గెన్ చేయాలి. ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, వన్స్ మనం బార్గెన్ చేసినట్లయితే తగ్గిస్తుండొచ్చు. అండ్ ఇదైతే మనం ఫస్ట్ అయితే శిల్పారామంకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అంతా కూడా ఇలా స్టాల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమో అంతా కూడా మనకి పార్క్ ఏరియా అనమాట. సో ఫస్ట్ అయితే ఎవరైనా కూడా ఈ స్టాల్స్ చూసుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు. సో అలా అయితే అన్నీ చూసినట్టు ఉంటుంది. అండ్ మనం వెంటిలేషన్ ఉన్నప్పుడే చూస్తేనే మనకి ఏది ఏంటి అని తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని స్టాల్స్ అయితే చూసేసాం కదా. నైటీస్ కానీ అండ్ మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి సెట్స్ కానీ అన్నీ బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి, బట్ కాస్ట్ వైజ్ అయితే ఎక్కువ అనిపించింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్న మనకు డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి అలాంటివి కూడా వుడ్తో చేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో కంప్లీట్ స్టాల్స్ అయితే అయిపోయాయి. సో స్టాల్స్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా గార్డెన్ ఉంటుంది. సో ఇప్పుడు గార్డెన్ దగ్గర కూడా వెళ్ళొచ్చేస్తాము. అండ్ పక్కన ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే ఉందండి. సో మనకి తిరుగుతున్న ప్లేస్లలో మధ్యలో కంప్లీట్ శిల్పారామంలో ఒక 4 to 5 ఈజీగా ఉంటాయన్నమాట డ్రింకింగ్ వాటర్ అయితే. సో అదైతే చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడు పిల్లలు వాటర్ అడిగేది తెలీదు. మనం క్యారీ చేసుకెళ్తే ఓకే, లేనప్పుడు మాత్రం అక్కడైతే తాగొచ్చు. నీట్గా కూడా ఉందన్నమాట. సో ఇవి వచ్చేసి ఇంకా బెడ్షీట్స్ ఉన్నాయండి. సో స్టాల్స్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందన్నమాట. దీంట్లో ఉయ్యాల కానీ సీసా
అలాగే స్లైడ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ పిల్లల్ని అయితే తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో మీకు అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అండ్ మేము వెళ్ళినప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఇంకా బాగాలేదు. సో అందుకే ఇంకా శానిటైజర్ మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఉంటున్నాం అనమాట. సో చాలా వరకైతే ఇక్కడ కిడ్స్‌తోని వచ్చారు. సో ఎందుకంటే ఇది కిడ్స్ ప్లే ఏరియాలో వాళ్ళు ఆడుకుంటే బావుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఉయ్యాలలైతే చాలా ఉన్నాయి. కంప్లీట్ ఒక విలేజ్‌లో ఉన్నట్టు ఉన్నాయన్నమాట. రిసార్ట్‌లో ఉన్నట్టు. ఇవన్నీ కూడా పిల్లలైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ పిల్లలకే అండి, పెద్దవాళ్ళు కూర్చొని ఫోటో దిగుదామన్నా కూడా అలో చేయట్లేదన్నమాట. సో అది కంప్లీట్ పిల్లల కోసమే ఈ ఏరియా. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడైతే శాన్వి ఇంకా మా కన్నయ్య ఇద్దరు కలిసి అన్నీ ప్రతి ఒక్క ఇక్కడైతే ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో మేము కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని ఆడిపిచ్చేసాకే ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. అండ్ చూస్తున్నారు కదా, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడైతే ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నారనమాట, ఒక్కటి కూడా మిస్ చేయకుండా. అండ్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇంకొకరి తర్వాత ఒకరు అన్నట్టు అన్నీ ఆడిపించుకుంటూ మెల్లిగా వచ్చేసాము. అండ్ మేము వెళ్ళిందైతే ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళామండి. అండ్ రిటర్న్ వచ్చేవరకు 6:30 అయిందనమాట. సో ఈజీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎందుకు మేమిద్దరము వాళ్ళతో ఉన్నాము అంటే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నామండి. సో అవి ఇంకా కూడా నేను ఇన్స్టాలో అప్లోడ్ అయితే చేయలేదు. అక్క, నేను, శాన్వి అండ్ కన్నయ్య మీ అందరం కలిసి కొన్ని రీల్స్ అయితే ఇక్కడ షూట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చాలా వరకు ఉయ్యాల ఈ ప్లేస్లో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతున్నాయంట. సో మీలో ఎవరైనా ఇలాంటి థాట్ ఉన్న వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. అండ్ కెమెరా క్యారీ చేయాలనుకుంటే మాత్రం 200 పే చేసి వెళ్ళాలన్నమాట. సో మొబైల్ కెమెరా అయితే మనీ అయితే ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా, అక్కడైతే ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఎందుకంటే మీరు పిల్లలతో అండ్ ఫ్యామిలీతో రావాలంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. అండ్ మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఏ ఒక్కడి కూడా విడిచిపెట్టకుండా అన్నీ ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడితోని ఇంకా పిల్లల ప్లే ఏరియా అయితే ఎండ్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ ఒక వాచ్మెన్ కూడా ఉన్నారనమాట. సో పిల్లలు ఆడుకునే ప్లేస్లో పిల్లలే ఆడుకోవాలి. సో పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు అక్కడ ఒక వాచ్మెన్ కూడా పెట్టారు. అండ్ తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ కూచిపూడి, కథకళి అలా స్టాచ్యూస్ ఉన్నాయండి. సో ఇంకా ఇక్కడ అందరు వచ్చి కూడా వాళ్ళ ఫేస్ని ఇన్సర్ట్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటున్నారు. సో మేము కూడా ఇంకా అక్క, నేను, మితాలి మేము ముగ్గురం కూడా
ఇలా ఫేసెస్ ఇన్సర్ట్ చేసి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా ఫన్నీ అనిపించింది. సో మీకు థంబ్‌నెయిల్ చూస్తే కూడా ఈ పిక్స్ చూస్తేనే మీకు డిఫరెంట్‌గా అనిపించచ్చు. సో అలా మేము కూడా అన్నీ ట్రై చేసాము 1 బై 1. సో పిల్లలకైతే ఈ హైట్ సరిపోదు. సో పెద్దవాళ్ళ కోసమే ఇవన్నమాట. అండ్ ఇవైతే చాలా బాగున్నాయండి. అండ్ ఫన్నీగా అనిపించింది. అండ్ రీల్స్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే. సో ఇక్కడితోని ఈ ఈ సెషన్ అయిపోయాక మనకి నెక్స్ట్ గార్డెన్ ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇదంతా కూడా మళ్ళీ చూపిస్తున్నాను. కిడ్స్ ప్లే ఏరియా తర్వాత ఇలా ఈ కథకళి ఇవన్నీ కూడా స్టాచ్యూస్ ఉంటాయి. అండ్ తర్వాత మనకి మెయిన్ శిల్పారామం స్టేజ్ ఉంటుంది. సో ఈ స్టేజ్ మీద అన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారంట. ఈ కథకళి కూచిపూడి వేసే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళతోని ప్రోగ్రామ్స్ అకేషన్స్ ఉన్నప్పుడు చేపిస్తూ ఉంటారండి. అయిన తర్వాత మేము ఇంకా గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ గార్డెన్ దగ్గరికి వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఏరియా ఉంటుంది. ఇలా మౌంటైన్తోని వాటర్ ఫాల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవైతే ఈవినింగ్ టైంలో వాటర్ ఫాల్ అనేది ఆన్ చేస్తారంట. సో మేము వెళ్ళినప్పుడైతే ఇంకా వాటర్ అనేది ఏమీ లేదు. అండ్ ఈ గార్డెన్ ఏరియాలో అయితే ఎక్కువ కపుల్సే ఉన్నారండి. అయిన తర్వాత మనము ఇక్కడ వస్తుంటే ఇంకొక 2 స్టాచ్యూస్ ఉన్నాయి. సో ఇవైతే చాలా ఫన్నీ అనిపించింది అనమాట. సో పక్క విలేజ్ పీపుల్స్ ఎలా ఉంటారో అది ఉంది. సో ఇందులో కూడా ఈ స్టాచ్యూస్లో కూడా మనం ఫేస్ని ఇన్సర్ట్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. సో అలాగా మేము కూడా అన్నీ తీసేసుకున్నాము. అండ్ పక్కన ఇక్కడ ఇంకొక కిడ్స్ది ఇంకా కొన్ని గేమ్స్ అయితే పెట్టేశారు. సో ఇది ఓన్లీ స్లైడ్ అనమాట. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే మాత్రం. సో మా పిల్లలైతే అసలు రాలేదండి. మేము బలవంతంగా వాళ్ళని తీసుకొని వచ్చేసాము. సో అంతగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళైతే. సో ఎక్కడ కూడా పడతారనే భయం అయితే లేదు. అంతా కూడా సెక్యూర్గా బాగుంది. అండ్ వీటన్నిటిని చూసుకోవడానికి ఇక్కడ ఒక వాచ్మెన్ లాగా తిరుగుతూ ఉన్నారనమాట అందరూ కూడా. సో చూస్తున్నారు కదా, మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వీళ్ళని ఆడిపించాక మేము ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో అదేంటి అంటే ఫుడ్ కోర్ట్. సో ఇక్కడైతే అన్నీ కూడా ఫుడ్ ఉంటుంది. సో మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని అయితే తినేయచ్చు. అండ్ మేమైతే ఇంకా తినడానికి కూర్చున్నాము. సో ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ తినేదానికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెల్లాగా వేశారండి. వాటి కింద మనకి ఇలా చైర్స్ అరేంజ్ చేశారు. అండ్ చాలా బాగుంది. నా కాలికి ముల్లైతే నీ కంట్లో కన్నీరు విదూరం కాదా. సో తినేసాక పక్కనే ఇంకా మొత్తం కూడా ఒక పార్క్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. బట్ అక్కడైతే షూట్ చేయలేదండి. సో ఇంకా అప్పుడు ఎవరి మొబైల్ పిల్లల దగ్గర ఉంది. సో అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మేము రిటర్న్ అవుతున్నాము. సో మేమైతే 2 o'clock వచ్చాము. అండ్ వెళ్ళేప్పుడైతే 6:30 అయిందనమాట. సో కంప్లీట్గా ఒక లుక్ అయితే వేసి మీకైతే చూపిస్తున్నాను. సో చూసేయండి. అండ్ ఇప్పుడు మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ శిల్పారామం నుంచి బయటకైతే వెళ్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతోని మీకు ఒక మినీ శిల్పారామం మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ నా సైడ్ చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ కిడ్స్తోని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. సో లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అండ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా టైప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్, స్టే సేఫ్.